అంతర్ముఖం ఎపిసోడ్ 23 శీర్షిక ఇంద్రియ వ్యామోహం అంటే ఏమిటి? ఉపశీర్షిక మనసు బానిస అవుతుందా లేక యజమానిగా నిలుస్తుందా? మనిషి జీవితం చాలా అద్భుతమైన ప్రయాణం. ఈ ప్రపంచాన్ని మనం అనుభవించేది మన 5 ఇంద్రియాల ద్వారా: చూపు, వినికిడి, వాసన, రుచి, స్పర్శ. ఇవి లేకపోతే ఈ ప్రపంచం మనకు కనిపించదు. ఒక వ్యక్తి ఫోన్లో స్క్రోల్ చేస్తున్నాడు, బయట ప్రపంచాన్ని మర్చిపోయాడు. కానీ ఒక ప్రశ్న: ఈ ఇంద్రియాలు మనకు సేవ చేస్తున్నాయా లేక మనమే వాటికి బానిసలమైపోతున్నామా? మన కళ్లకు కనిపించినది కావాలి, మన చెవులకు వినిపించినది కావాలి, మన నాలుకకు రుచి చూసింది మళ్ళీ కావాలి. ఈ ఇంకా కావాలి అనే భావమే ఇంద్రియ వ్యామోహం. ఒక వ్యక్తి ఒంటరిగా కూర్చుని అసంతృప్తిగా కనిపిస్తున్నాడు. ఇది మొదట చిన్న ఇష్టంగా ప్రారంభమవుతుంది, కాని ధీరెగా అది అలవాటుగా మారుతుంది. అలవాటు బానిసత్వంగా మారుతుంది. అప్పుడు మనసు మన మాట వినదు. ధ్యానం చేస్తున్న వ్యక్తి నిశ్శబ్దం. ఇంద్రియాలు చెడ్డవి కావు, అవి మనకు దేవుడిచ్చిన వరం. కాని అవి నియంత్రణలో లేకపోతే మన జీవితం దారి తప్పుతుంది. వ్యక్తి కళ్ళు మూసుకొని లోపలికి దృష్టి మళ్లిస్తున్నాడు. ఇంద్రియాలు మనకు సేవ చేయాలి, మనం వాటికి కాదు. అదే తెలుసుకోవడం మన అంతర్ముఖ ప్రయాణానికి మొదటి అడుగు. ముగింపు సందేశం: ఇంద్రియ వ్యామోహం ప్రారంభమయ్యేది బయట, కానీ దాని పరిష్కారం లోపలే ఉంటుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.